క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రియులారా, ఆది సంఘమైన అపోస్తలులైన వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు మేడగదిలో కూడి ప్రార్థించగా వారు అగ్ని నాలుకలతో తాకబడి అద్భుతమైన పరిశుద్ధాత్మ అభిషేకంను పొందుకున్నారు కదా. అట్టిగా నేటి సంఘం కూడా అభిషేకించబడులాగున పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారు రాసిన విమలాత్మ ప్రోక్షణలోని త్రిత్వదేవుని స్థుతులు ప్రతిదినం చేయట వలన మన ఆత్మలకు ఎంతో దీవెన. త్రిత్వదేవుని స్థుతులు. తండ్రికి స్థుతి. దయాస్వరూపుడమైన తండ్రి, నీతిమంతుడమైన తండ్రి, సత్యవంతుడమైన తండ్రి, తండ్రి అని పేరు మీద ప్రసిద్ధికెక్కుచున్న తండ్రి, మీకు అనేక స్తోత్రములు. నా హృదయం అంతటితో నిన్ను స్తుతించుచున్నాను. నాకున్న విశ్వాసంతో, శక్తితో, జ్ఞానంతో నిన్ను స్తుతించుచున్నాను. నేను నిన్ను స్తుతించుటకు యోగ్యుడను కాను. భూమి మీద నిన్ను స్తుతించులాగున విశ్వాసులను, అంతకంటే ఎక్కువగా పరలోకంలో స్తుతించే పరిశుద్ధులను, దేవలోకంలో ఇంకా బాగుగా స్తుతించే దేవదూతలను ఉండగా నిన్ను స్తుతించుటకు నేనే పాటితానను, నా స్తుతి ఏ పాటిది? అయినప్పటికీ నిన్ను స్తుతించవలనని నీ వాక్యంలో ఉన్నది గనక స్తుతించుచున్నాను. నీ కుమారుని బట్టి నీవు నాకు ప్రత్యేకమైన రీతిగా నా తండ్రివై ఉన్నావు గనుక నిన్ను స్తుతించుచున్నాను. నీ వల్ల ఉపకారములు పొందినాను గనక నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను కలగజేసిన తండ్రివి గనక నిన్ను స్తుతించుచున్నాను. నేను రుణస్థుడనై ఉన్నాను గనక స్తుతించుచున్నాను. స్తుతులు పొందుటకు నీవు ఒక్కడవే పాత్రుడవు గనక నిన్ను స్తుతించుచున్నాను. సమస్తమును నాకు ఇచ్చే నిమిత్తమై నన్నును సమస్తమును కలగచేసిన తండ్రి నీకు స్తోత్రములు. నాకు వాక్యమిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. ఓ దానకర్తవైన తండ్రి, సమస్తము ఇచ్చే తండ్రి మీకు స్తోత్రములు. నీకెన్ని స్తుతులు అర్పించినను నీ రుణము తీరదు, నాకు సంతుష్టి కలుగదు. ఎందుకంటే నా స్తుతుల కంటే నీ ఉపకారంలే ఎక్కువ, నీవే ఎక్కువ. ఇదివరకే అన్నీ ఇచ్చి ఉండుట మాత్రమే గాక ఇక మీదట అన్నీ ఇచ్చే తండ్రివి కనుక స్తోత్రములు. మహిమా స్వరూపుడమైన తండ్రి, నాకు ఇవ్వడంలో నీ మహిమ బయలుపడినది, నీ ప్రేమ వెల్లడి అయినది. ఆహా తండ్రి, నీకనేక స్తోత్రములు. సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తాను అను మహాద్భుతమైన వాగ్దానము యోవేలు చేత నాకు అందించినావు. సర్వజనులలో ఈ పాపి కూడా ఉన్నాడు. నీ ఆత్మను నా మీద కుమ్మరించమని నీ వాగ్దానమును బట్టి నిన్ను బతిమాలు కొంచున్నాను. నీవు ఆడి తప్పని వాడవు, పక్షపాతం లేనివాడవు గాన నీవు నాకు కూడా ఇస్తావు. అన్నీ ఇచ్చే తండ్రి, నీ ఆత్మను కూడా నాకు ఇచ్చువాడవై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. కుమారుడగు తండ్రికి స్తుతి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తానని నీ రాయబారి అయిన యోహాన్ ద్వారా సెలవిచ్చినావు గనుక నీకు అనేక వందనములు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని సెలవిచ్చిన రక్షక మీకు అనేక వందనములు. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతురని నీ శిష్యులకు నిశ్చయముగా చెప్పిన యేసు ప్రభువా, మీకనేక వందనములు. తుదకు నీ శిష్యులకు ఒకనాడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చిన స్నానకర్తవైన యేసు ప్రభువా, మీకు అనేక వందనములు. నాకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తావు గనుక మీకు వందనాలు ఆచరిస్తున్నాను. ఓ రక్షక, సర్వలోక రక్షక, నా ప్రియ రక్షక, నీకు నా కృతజ్ఞత గల వందనములు. నీ ప్రాణమిచ్చిన రక్షక, నీకు లెక్కకు మించిన వందనములు. నీ ఆది శిష్యులకు మాత్రమే గాక ఈ కాలపు శిష్యులకు కూడా నీ ఆత్మ బాప్తిస్మం ఇచ్చినందులకు మీకు అనేక వందనములు. తండ్రి యొక్క ప్రేమను బయలుపరిచిన ప్రభువా, మీకు అనేక వందనములు. తండ్రి యొక్క ప్రేమను బయలుపరిచిన ప్రభువా, మీకు అనేక వందనములు. ఓ ప్రాణ రక్షక, తండ్రియును నీవును ఆత్మయును నాలో ఉన్నారని నమ్ముచున్నాను. గాని నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చుట వలన నాకు ప్రత్యేకమైన రీతిగా నీ ఆత్మ నింపుదల నివాసము అనుగ్రహించుట ఉన్నదని నేను గ్రహించుచున్నాను గనుక నీకు అనేక వందనములు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. పరిశుద్ధాత్మ అని శిష్యులకు సెలవిచ్చిన మీకు వందనములు. పరిశుద్ధాత్మను హృదయం లోపల కలిగి ఉండుట చేత ఎంత ధైర్యవంతుల మగుదమో, ఎంత వాక్చాతుర్యం గలవారు మగుదమో ఈ మాట వల్ల తెలియపరిచినందులకు మీకు అనేక వందనములు. సువార్త బోధించే సేవకులను అపాయంలోనికి వెళ్ళుడని చెప్పి ఉపాయం నేర్పకుండా ఉండే రక్షకుడవు కావు. ఓ ప్రభువైన యేసు, మాకు బదులుగా నీవు ఉండుటచే నీవు నీళ్ల బాప్తిస్మం కూడా పొంది ఈ రెండు విషయములలో మాకు మాదిరి చూపినందులకు మీకు అనేక వందనములు. ఆత్మస్నానం పొందిన వెంటనే శోధింపబడుటకు నీవు ఆత్మచేతనే నడిపించబడినట్లు నీ చరిత్రలో చూచుచున్నాము. నీవు జయించినావు గనక నీ జయమే మా జయము.
ఓ జయశాలివైన రక్షక, మేము కూడా ఆత్మ బాప్తిస్మం పొందిన తరువాత ఆత్మచేత నడిపింపబడి సాతానుచే శోధింపబడుదుము. అప్పుడు నీ జయమును పొందుదుమని తెలుసుకొని నీకు వందనములు అర్పించుచున్నాము. నేను తండ్రిని వేడుకొందుననియు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించుననియు నీవు నీ శిష్యులకు పరిశుద్ధాత్మ తండ్రి రాకను గూర్చి తెలియజేసినందులకు చాలా వందనములు. ఈ నీ ప్రవచనము నాలో కూడా నెరవేర్తువని నమ్మి వందనములు చెప్పుచున్నాను. ఓ యేసు ప్రభువా, ఇంకొక మాట కూడా సెలవిచ్చినారు. మీరు ఆయనను ఎరుగుదురు అని చెప్పినావు. అవును తండ్రి, మేము నీటి బాప్తిస్మం పొందినప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామమందు మా మీద నీళ్లు పడినప్పుడే ఆయన మాలోనికి వచ్చినారు. మరియు ఆయనను గురించి నీ వాక్య బోధ వల్ల విన్నాము. మాకు పూర్తిగా తెలియకపోయినను కొద్దిగానైనను ఆయనను ఎరుగుదుము అని ఒప్పుకొనుచున్నాము. నీకు అనేక వందనములు. ఆయనను నేను ఇప్పుడు ఎరిగియున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎరిగియుండు నిమిత్తమై ఆయన కుమరింపు దయచేస్తావని నమ్మి వందనములు చేయుచున్నాను. మరియు లోకరక్షక, ఆయన మీతో కూడా నివసించును అని వాక్కిచ్చినారు. ఓహో, ఇదెంత గొప్ప భాగ్యము, ఇదెంత ఐశ్వర్యము. స్నేహితులు మా దగ్గర ఉంటేనే ఎంతో ఆనందం కదా, ఆయనే మాతో ఉంటే ఇంకా ఎంత ఆనందమో ఏమని వర్ణించగలను. రక్షణకర్తవైన తండ్రి, ఈ భాగ్యం కలిగేటట్లు నీ ఆత్మ కుమ్మరింపు సిద్ధింపచేతువని నమ్మి నిన్ను వందించుచున్నాను. ఆయన మీలో ఉండును అని మాట ఇచ్చి ఉన్నావు. ఇది మరింత గొప్ప భాగ్యము. ఏమి చెప్పవలనో నాకు తోచటం లేదు. విమోచన తండ్రి, ఆయన నాలో ఉండేటట్లు కృమ్మరిస్తారా? ఆహా, నేనెంత ధన్యురాలిని! నా ధన్యత ఏమని చెప్పను? నా కృతజ్ఞత ఎలాగు వెల్లడించవలనో నాకు తోచడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పాపినైన నాలో ఉండడము ఏమి వింత! ఎంత గొప్ప అద్భుతము! ఎంత విచిత్రమైన కథ! ఇది ఎలాగో గ్రహించలేను. నేను ఉండగానే ఆయన కూడా నాలో ఉండడం ఎలాగో తెలియదు. అయినను ఆయన నాలో ఉండడము నిజమేనని నమ్ముచున్నాను. నీకు వందనములు సమర్పించుకొనుచున్నాను. ఆయన నాలో ఉండడం అనే తలంపు ఎంత సంతోషకరమైనది! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే త్రియేక దేవుడు నాలో ఉండడం ఎంత మనోహరమైన సంగతి! ఎంత వినోదము! ఇది నాకైతే అసాధ్యం, కానీ నీకైతే సాధ్యము గనుక నీకు లెక్క పెట్టుటకు వీలు కానన్ని వందనములు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని వినిపించినావు. వందనములు, వందనములు, వందనములు. ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయనని నా ప్రాణరక్షక నీవు బోధించినావు. నీకనేక నమస్కార వందనములు. ఆయన నాలో ఉండి నీ సంగతులు జ్ఞాపకం చేసి బోధించేటందుకు ఆయనను నాపై కుమ్మరిస్తావని విశ్వసించుచు ప్రాణకర్త నిన్ను వందించుచున్నాను. ఆయన మాకు సమస్తము బోధించెదరని పలికినారు. ఆ సమస్తము నాకాయన బోధించేటప్పుడు నా మనస్సు ఎంతగా ఆనందించునో, ఎంతగా మురియునో. జీవరక్షక, నీకు ఎన్నో వందనములు. తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చునని ఓ సత్యరక్షక నీవు సెలవిచ్చినావు. పరిశుద్ధాత్మ తండ్రిని గురించి నీవు సెలవిచ్చిన మాటలు ఒకదానికంటే ఒకటి ఆశ్చర్యముగా ఉన్నవి. ఒకదానిలోనున్న సంగతి కంటే ఇంకొక దానిలో ఎక్కువ సంగతి ఉన్నది. ఆయనను గురించి నీవు వర్ణిస్తూ వచ్చిన ఈ వర్ణన మాటలు నేను తలంచుకొనుచున్న కొలది నాకు ఎక్కువగా నోరూరుచున్నది. తప్పకుండా ఆయన బాప్తిస్మం నాకు ప్రసాదిస్తావని దృఢముగా నమ్ముచున్నాను. ఓ పూర్ణ రక్షక, ఎంతో ఎక్కువగా నిన్ను వందించుచున్నాను. నీవు చెప్పిన ఆ ఆదరణకర్త, ఆ సత్యస్వరూపి, ఆ నా నివాసి, ఆ నాలోని నివాసి, ఆ పరిశుద్ధాత్మ ఎంత వర్ణన గలవాడో ఎలాగూ ఊహించగలను. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ మీదకు పంపుదును అని అన్నావు. సర్వజన రక్షక, నీవు వెళ్ళినావు. ఆయనను మొదటి శిష్యులోనికి పంపినావు. నీకు ఆగని వందనములు. ఆయనను నా యొద్దకు పంపుదువని ఎంతో నమ్ముచున్నాను, ఎంతో వందించుచున్నాను. ఆయన వచ్చి లోకము తన పాపము ఒప్పుకునేటట్లు చేయును అని తెలియపరిచినావు. ఓహో, పాప పరిహార రక్షక, అది ఎప్పుడు జరుగును? నీ సంఘము తన పాపమును ఒప్పుకొనున్నట్లు లోకము కూడా తన పాపము ఎప్పుడు ఒప్పుకొనునో ఆ దినము ఎంత శాంతి గల దినముగా ఉండునో, ఎంత ప్రభావము గల దినముగా ఉండునో, ఎంత మార్పు గల దినముగా నుండునో, ఎంత అనుమతి గల దినముగా నుండునో ఆ దినము కోసరం నేను కనిపెట్టుచున్నాను. లోకంలో లెక్కకు ఒక్కరు మాత్రమే తన పాపములు ఒప్పుకొన్నప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం కలుగును గదా. ఆ దినమున లోకమంతయు తన పాపమును ఒప్పుకుంటే అది ఎంత అద్భుతంగా ఉండును. అట్టి మార్పును కలిగించే పరిశుద్ధాత్మను నాలో కుమ్మరించి తీరుదువని పూర్తిగా నమ్ముచున్నాను. నిన్ను వందించుచున్నాను.
నిన్ను ఒప్పుకొనకపోవడమే లోకం చేయుచున్న మహా గొప్ప పాతకము అని నాకు తోచుచున్నది. తక్కిన పాపములతో పాటు లోకము ఈ పాపమును కూడా ఒప్పుకొనునని నేను గ్రహించుకొనుచున్నాను. ఓ యేసు తండ్రి, అట్టి పనిచేసే పరిశుద్ధాత్మను నా యొద్దకు ప్రత్యేకమైన రీతిగా పంపిస్తావని నమ్ముచు నిన్ను వందించుచున్నాను. ఆయన నీతిని గూర్చి లోకమును ఒప్పుకునేటట్లు చేయనని కూడా సెలవిచ్చినావు. ఓహో యేసు రాజా, ఇదెంత గొప్ప మార్పు! ఇప్పుడైతే లోకం చేస్తున్న క్రియలు స్వనీతి మీద ఆనుకుని ఉన్నవి. నీవు సంపాదించి పెట్టిన నీతిని లోకం అంగీకరించటం లేదు. అప్పుడైతే నీ నీతి ఎంత ప్రశస్తమైనదో లోకం తెలుసుకొనును. ఈ సంగతి మాకు తెలిపిన నీకు వందనములు. సొంత క్రియల వల్ల, ఆచారముల వల్ల, సొంత ప్రయత్నముల వల్ల ఏమాత్రము రక్షణ లేదు, కానీ నీవు చేసిన క్రియల వల్లనే రక్షణ అని ఆ దినమందు లోకం తెలుసుకొనును గదా. ప్రభువా, అట్టి వింత మార్పు కలిగించే పరిశుద్ధాత్మను నాలోనికి పంపిస్తావని తెలిసి నీకు వందనములు పలుకుచున్నాను. ఆయన తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయనని సెలవిచ్చినావు. ఓ క్రీస్తు రాజా, ఈ మార్పు నిమిత్తమై కూడా నేను ఆనందించుచున్నాను. దేవుడు అన్యాయస్తుడనియు తప్పు చేసిన వారిని శిక్షించక తప్పు చేయని వారినే శిక్షించుననియు ఆయన తీర్పు న్యాయం కాదనియు లోకమిప్పుడు తలంచుచున్నది. అయితే ఆ దినమున లోకము దేవుని తీర్పు న్యాయమైనదని గ్రహించగలదు. ఇట్టి గ్రహింపు కలుగుటకు పరిశుద్ధాత్మ పనియే కారణమని కనబడుచున్నది. అట్టి పరిశుద్ధాత్మను నాలో కుమ్మరిస్తావని నిరీక్షించుచు నీకు వందనములని అనుచున్నాను. ఇట్లనుట నీకెంతో ఇష్టము. ఓ ప్రభువా, ఓ దేవా, లోకము నిన్ను నమ్మడం లేదు, ఎందుకంటే వారిలో పాపమున్నది. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు పాపమనగా ఏమిటో లోకమునకు తెలుస్తుంది. గనుక మీకనేక వందనములు. నీవు విశ్వాసులకు కనబడకపోయినను నీవు సంపాదించిన నీతి వారికున్నది గనుక వారు ధైర్యముగా నుందురు. అందుచేత వందనములు. ఇట్టి ధైర్యము పరిశుద్ధాత్మ వల్ల కలుగును. నీతి గడించిన యేసు పరలోకమునకు వెళ్ళిపోయినాడని విశ్వాసులు అనుకుని అధైర్యపడకుండా నీ పరిశుద్ధాత్మ వారిని మమ్ములను ధైర్యపరచునని గ్రహించుచున్నాను. కనబడని నీవును నా కొరకు నీవు గడించిన నీతియును నాకు కలిగి ఉన్న సంగతి పరిశుద్ధాత్మ వల్ల నాకు తెలియగలదని తలంచుచున్నాను. అట్టి పరిశుద్ధాత్మను కుమ్మరింతువని వందనములు ఆచరించుచున్నాను. లోకమును పాపంలోనికి నడిపించిన అపవాదికి ఇదివరకే తీర్పు అయిపోయినదని నీవు సెలవిచ్చినావు. తీర్పు పొందినవాడు నాకు హాని చేయడని తెలుసుకొనుచున్నాను. నీకనేక వందనములు. నా నిమిత్తమై తీర్పు అనుభవించిన తండ్రి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని నీ వాక్య గ్రంథమునందు నీవు చెప్పుచున్న మాట నేను నమ్ముచున్నాను. నాకు నిత్యమైన తీర్పు, శాశ్వత శిక్ష లేదని నేను ఆనందించి నమ్ముచున్నాను. ఇట్టి మార్పు కలిగించే పరిశుద్ధాత్మను నాలో కుమ్మరిస్తావని వందించుచున్నాను. ఓ రక్షణాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి పనిని గూర్చి చెప్పిన మరికొన్ని మాటలు నా హృదయ బలం నిమిత్తమై తలంచుకొనుచున్నాను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించునట్లు ఆయన మిమ్మును నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. గనుక నన్ను మహిమపరుచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని తెలియపరిచినావు గనక నీకు అనేక వందనములు. ఈ గొప్ప పని నా విషయంలో జరిగేటట్లు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తావని ఎదురు చూస్తూ నీకు వందనములు చేయుచున్నాను. నేను సత్యమంతయు గ్రహించేటట్లు ఆయన నడిపించుననే సంగతి వినుటయు సంభవింపబోవు సంగతులను తెలియజేయనని వినుటయు ఆయన నిన్ను మహిమపరచును అనే సంగతి వినుటయు నాకెంతో ముచ్చటగా ఉన్నది, ఎంతో కుతూహలముగా ఉన్నది. ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరుగునని ఉన్నది. నీకే వందనములు. నా జీవిత దినములన్నిటా నీకే వందనములు. నీవు ఆత్మను కృమ్మరిస్తావనే నిరీక్షణ, ఆనంద విశ్వాసము నాకు కలిగి ఉన్నది గనుక నీకు వందనములు. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి. పరిశుద్ధాత్మవైన దేవా, నీవు దేవుడవు గనక నీకు వందనములు. పరిశుద్ధాత్మవైన తండ్రి, మీకు అనేక స్తుతులు. ఓ తండ్రి, సృష్టి కాలమందు నీవు సృష్టిని కాపాడుటకై సృష్టి మీద ఉన్నట్లు నేను చదువుకొంచున్నాను. నీకనేక స్తుతులు. కాపాడే తండ్రి, నీకు స్తుతులు ఆచరించుచున్నాను. కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచి కాపాడు రీతిగా నీవు నన్ను సమస్త విధములైన కీడుల నుంచి కాపాడుదవని నమ్మి నిన్ను స్తుతించుచున్నాను. నీవెంత దేవుడవైనను నాలో నివసించుటకు పూనుకొని ఉన్నావు గనక నీకు స్తుతులు చెల్లించుచున్నాను. ఓ దయగల తండ్రి, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి
విడవబడును. జన సమూహములు గల పట్టణము విడవబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లప్పుడూ గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండునని యెషయా గ్రంథంలో నేను చదువుకొంచున్నాను. ప్రభువా, నీ కుమ్మరింపు లేని ఎడల నేను పాడైపోయిన భూమి వలె ఉందునని ఈ వాక్యంలో తెలుసుకొంచున్నాను. ఓ తండ్రి, నీ కుమ్మరింపు నాకు కలుగునని నేను నిన్ను స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రివైన తండ్రి, పెంతెకోస్తు పండుగ నాడు అందరూ నీతో నిండిన వారైనారని చదువుకున్నాను. నీకనేక స్తుతులు. నేను కూడా నీతో నిండిన దాననై ఉండగోరుచున్నాను. కృప దయచేదువని నమ్మి స్తుతించుచున్నాను. ఓ ఆత్మ తండ్రి, గాలి వంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితమంతయు వ్యాపించమని ప్రార్థించుచు అట్లు చేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాను. హృదయంలో వ్యాపించే తండ్రి, నాలో వ్యాపించే తండ్రి, పూర్వము ప్రవక్తలలోనూ అపోస్తులలోనూ ఉండి వారి చేత పని చేయించిన ప్రకారముగా నాలోనూ నాతోనూ వ్యాపించి నా చేత కూడా పని చేయించుమని ప్రార్థించుచు నిన్ను స్తుతించుచున్నాను. నా తలంపులలోనూ మాటలలోనూ చూపులలోనూ వినికిలోనూ ప్రయత్నములలోనూ క్రియలలోనూ ఆచారములలోనూ సేవలోనూ కష్టకాలంలోనూ ఆనందకాలంలోనూ నా బ్రతుకు కాలమంతటిలోనూ నీవు వ్యాపించి ఉంటే నా ధన్యత ఏమని చెప్పను? నీకనేక స్తుతులు. నా ప్రియమైన తండ్రి, నీవు నాలో లేకపోతే ప్రభువు యేసు సంపాదించిన రక్షణ భాగ్యం అందుకొన్నను నిలుపుకొన్నను పొందినది వాడుకొనలేను గనుక అందుకొని నిలుపుకొని వాడుకునేటట్లు నీవు సర్వంలో వ్యాపించియుండుము. ఇది నా కోరిక, ఇది నా హక్కు, ఈ నా విశ్వాసమును నెరవేర్చుము తండ్రి. నేను ఎంత మంచితనం కలిగి ఉన్నను, దానిలో నీవు లేకపోతే దానికి జీవమే లేదు గనుక నాలో ఎప్పుడునూ చురుకుదనము కలిగి పనిచేసే జీవముండునట్లు నీవు నాలో వ్యాపించియుండుము. ఈ నీ పని నిమిత్తమై నా అంతరంగమంతటితోనూ నీకు స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.